ను దెబ్బతీయాలని ఉగ్రవాదులు మరో కుట్రకు తెరలేపారు. నేరుగా బాంబులతో అటాక్ చేయకుండా విషపూరిత రసాయనాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. గుజరాత్ లో ఐసిస్ ఉగ్రవాదుల కుట్ర భగ్నమైంది. లోతుగా విచారిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిసిన్ అనే ప్రమాదకర కెమికల్ విషయాన్ని టెర్రరిస్టులు ఆయుధంగా మలుచుకున్నారు. భారత్ పై విషయాన్ని ప్రయోగించేందుకు చాప కింద నీరులా నెమ్మదిగా తమ ఉనికిని ఏర్పాటు చేసుకున్నారు. ఆమోదం గింజల ఇప్పి నుంచి రిసిన్ అనే ఒక కెమికల్ తయారవుతుంది. ఈ రిసిన్ రసాయనాన్ని 5 మైక్రోగ్రాముల మాత్ర లేదా ఇంజెక్షన్ రూపంలో ఇస్తే చాలు, మనిషి ప్రాణాలు పోయినట్లే. కడుపు నొప్పి, వాంతులతో పాటు ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది ఈ కెమికల్. ఆముదం గింజల్లో రిసిన్ తరహా విషం దాగి ఉంది. ఈ రిసిన్ బయో రసాయనానికి ఎలాంటి చికిత్స లేదని చెప్పాలి. ఇది ఒక్కసారి శరీరంలోకి వెళ్తే 36 నుంచి 72 గంటల్లో ప్రాణాలు పోయినట్లే. సులువుగా దొరికే ఆముదం గింజలతో రిసిన్ కెమికల్ ని తయారు చేస్తారు. మందులు, సబ్బుల తయారీ, అలాగే యంత్రాలలో ఈ ఆముదం నూనెను వినియోగిస్తారు. గతంలో రిసిన్ ను బయో ఆయుధంగా చేసుకోవాలని అమెరికా, అలాగే రష్యా తదితర దేశాలు కూడా ప్రయత్నించిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీన్ని నీటిలో కలిపినా, తినే ఆహారంలో కలిసిన అపార నష్టం కలుగుతుంది. ఆమోదం నూనె తీశాక వచ్చే పిప్పి ద్వారా రిసిన్ అనే కెమికల్ తయారవుతుంది. ప్రపంచంలో ఏటా 20 లక్షల టన్నుల ఆమోదం గింజల ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఆమోదం నూనె తీశాక వచ్చే 5% పిప్పిలోనే ఈ రిసిన్ మూలకాలు ఉంటాయి. దీని గురించి తెలుసుకున్న ఉగ్రవాదులు భారత్ పై వినియోగించడానికి సిద్ధమయ్యారు. సొంతంగా రిసిన్ ను వెలికి తీసే పనిలో పడ్డారు. గుజరాత్ లో చిక్కిన డాక్టర్ అహ్మద్ దగ్గర 4 లీటర్ల ఆమోదం నూనె లభ్యమైంది. ఆమోదం గింజల పిప్పి ద్వారా రిసిన్ వెలికి తీసే పనిలో ఉన్నట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. అయితే ఈ రిసిన్ గాలిలో కలిసిన శరీరంలోకి వెళ్లిన అవయవాలను నిర్ణయం చేస్తుంది. దీనికి విరుగుడు అనేది లేదని, లక్షణాలు ఆధారంగానే చికిత్స అందించాల్సి ఉంటుంది. భారత్ ను దెబ్బతీయాలని ఉగ్రవాదులు మరో కుట్రకు తెరలేపారు. నేరుగా బాంబులతో అటాక్ చేయకుండా విషపూరిత రసాయనాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు నర్ర విజయ్ సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం దీని గురించి. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి. సో చూస్తున్నాం మనం, అంటే బాంబులతో కాదు, అంటే బయో కెమికల్ తో అటాక్ చేద్దామని తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది భారత్ మీద. సో ఏంటి అసలు ఆముదం అనే చిన్న, అంటే చాలా రేర్ గా, అంటే చాలా ఈజీగా దొరికే ఒక గింజల నుంచి ఇంత పెద్ద కెమికల్ ఫామ్ అవుతుందా? ఇంత పెద్ద బయో కెమికల్ వార్ ని మనం డిక్లేర్ చేయొచ్చు అన్న విషయం ఇప్పుడు మనకు తెలుస్తుంది. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఉగ్రవాదులు నెక్స్ట్ లెవెల్ కు పోతున్నట్టు మనకు అర్థమవుతున్నటువంటి అంశము, ముఖ్యంగా భారత్ లాంటి దేశాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ బయోవార్ చేయడానికి పబ్లిక్ లో ఈ రసాయనిక ఆయుధాలకు సంబంధించినటువంటి పబ్లిక్ లోకే పంపించి పబ్లిక్ నే నాశనం చేయడానికి, పబ్లిక్ ని చంపడానికి చేస్తున్నటువంటి వ్యూహం కిందనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం మీద క్రమంగా నిన్న పాకిస్తాన్ తో క్రమంగా పెరిగినటువంటి శత్రుత్వం కావచ్చు, ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఉగ్రవాద సంస్థలు హెచ్చరిస్తున్నాయి, మేము సర్వనాశనం చేస్తాము భారతదేశాన్ని అనే అంశాన్ని. అందులో భాగంగా మన ఆపరేషన్ సింధూర్ లో తీసేసినటువంటి, మనం ధ్వంసం చేసినటువంటి ఉగ్ర శిబిరాలను మళ్ళా క్రమంగా వాళ్ళు రీఓపెన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అటువంటి కోణంలో కూడా చూసి ఇదేమైనా భారత దానికి సంబంధించినటువంటి అంశమా, ఈ ఉగ్రవాదులు ఈ రకమైనటువంటి రసాయన ఆయుధాలతోటి భారతదేశంపై దాడి చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలను ఇది ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని అరికట్టాలి కూడా, తొందరలోనే అరికట్టాల్సినటువంటి ముందు చూపుతో వాళ్ళు అసలు టెర్రరిస్ట్ ఈ రకమైనటువంటిది భారతదేశంలో దీనికి సంబంధించినటువంటి
రీసెర్చ్లు చేస్తున్నటువంటి సంస్థలు కానీ దీనికి సంబంధించినటువంటి వాళ్ళెవరు మూలాల్లోకి వెళ్లి పెకిలించాల్సినటువంటి తొందరలోనే అది కూడా రోగం ముదరక ముందే చేయాల్సినటువంటి ప్రక్రియ, ఇది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయంగా కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, చాలా కీన్ గా అబ్జర్వేషన్ పెట్టుకో దీనికి ఒక వ్యవస్థ, కొత్త వ్యవస్థ కూడా చట్టాలు సవరించైనా దీనికి ఒక కొత్త వ్యవస్థను క్రియేట్ చేసి నిరంతరం ఒక అబ్జర్వేషన్ తోటి రసాయన ఆయుధాలకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏంటి ఎమ్మటెమ్మటే దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే భారతదేశం పైన ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి టెర్రరిస్ట్ అది రసాయన ఆయుధాలతో చేయడం అంటే ఇది సైనైడ్ కంటే పవర్ఫుల్ అనే ఒక వాదం కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెసిన్ సంబంధించినటువంటి విషాన్ని బయో రసాయనాలకు తయారు చేయడానికి వాడుతున్నటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని, అదేవిధంగా దీన్ని ప్రపంచవ్యాప్తంగా దీని వెనుక ఉన్నటువంటిది శత్రు దేశం ఏమైనా పాకిస్తాన్ ఉందా, పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాద సంస్థలు ఉన్నాయా, లేదా ఐఎస్ఐ సంబంధించినటువంటి ఏమైనా లింకులు ఉన్నాయా? ఎందుకంటే పాకిస్తాన్ ప్రస్తుతం చాలా అనేక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శత్రు దేశమే ఈ పని చేస్తుందా, లేదా మన దాంట్లోనే భావజాలం ఉగ్రవాద భావజాలం పెంపొందించేటువంటి వాళ్ళు క్రమంగా పెరుగుతున్నారా? ఇవన్నీ అయితే త్వరగా స్టడీ చేసి ఇటువంటి అంశాల మీద భారతదేశ రక్షణను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని కూడా ఇదే. భారతదేశ రక్షణ, బార్డర్స్, విదేశాంగానికి సంబంధించినటువంటి ఈ అంశాల మీదనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇతర రాజకీయ అంశాలు ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించి విచిన్న దాంట్లో ఉన్నటువంటి రాజకీయాలు వేరు, దేశ భద్రతకు సంబంధించినటువంటిది, దేశ అంతర్గత భద్రత, విదేశాంగ భద్రతకు సంబంధించి బార్డర్ సెక్యూరిటీ కూడా చూడాలి. ఇందులో పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందో బయటపెట్టి ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ గారు.